గురు పౌర్ణిమ అంటే ఏమిటి? ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమని, వ్యాస పౌర్ణమని పిలుస్తారు. ఈ గురు పౌర్ణిమ హిందువులకు పవిత్రమైన రోజు. గురువులను అత్యంత భక్తిభావంతో పూజించే రోజు. ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. గురువులకు కానుకలు, బహుమతులు ఇచ్చి గురువును సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించి జీవితానికి ఓ అర్థం కల్పించే గురువులను పూజించే రోజు గురు పూర్ణిమ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలిసిన త్రిమూర్తి స్వరూపంగా మనం భావిస్తాం. ఆది గురువు తల్లి అయితే ఆ తర్వాత మంచి చెడుల వివక్షతను తెలియచేసేది గురువు. అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథే ఆషాఢ మాసంలో వచ్చే గురు పూర్ణిమ. ఈ రోజున గురు పూజోత్సవంగా మనం జరుపుకుంటాం. ఈ గురు పౌర్ణమి రోజే ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానాన్ని బోధించాడట. అలాగే దత్తాత్రేయుడు కూడా తన శిష్యులకు జ్ఞానబోధ బోధించాడని చెబుతారు. ఈ గురు పౌర్ణమి రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజున చాలామంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకుంటారు. బౌద్ధ మతంలో కూడా బుద్ధుడు ఇదే రోజున తన అనుచరులకు మొదటి ఉపన్యాసం ఇచ్చాడని పెద్దలు చెబుతారు. గురు పూర్ణిమ రోజున ఏ పని మొదలుపెట్టినా శుభప్రదం అవుతుందని, అందులో విజయాన్ని సాధిస్తారని చెబుతారు. ఈరోజు చేసే దానాలు, నదీ స్నానము చాలా ముఖ్యమైనవి. ఈ గురు పౌర్ణిమ రోజు చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల జాతకంలో ఏవైనా దోషాలుంటే పోతాయని అంటారు. గురు పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణలను పూజించాలి. వారికి ఇష్టమైన స్తోత్రాలను పఠించాలి. ఇలా పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కలుగుతాయని పెద్దలు చెబుతారు.